వెనక్కి తగ్గిన ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజుల విరామం ఇచ్చిన అధ్యక్షుడు గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముజ్తఫా కాదని స్పష్టీకరణ. చర్చలేం జరగలేదన్న ఇరాన్. హర్ముజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. హర్ముజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఈ దాడులకు 5 రోజుల విరామం ప్రకటించారు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే చర్చల ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసలు చర్చలే జరగలేదని స్పష్టం చేసింది. హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించడంతోనే ఆయన దిగి వచ్చారని పేర్కొని ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇదని వ్యాఖ్యానించింది. యుద్ధం నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పతనమైంది. పరస్పర విరుద్ధ ప్రకటనలు. సుహృద్భావ వాతావరణంలో ఇరాన్తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. అవి సంపూర్ణ పరిష్కారం దిశగా సాగాయి. ఈ వారమంతా చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు చర్చల ఫలితంగానే విద్యుత్ ప్లాంట్లపై దాడులు నిలిపేస్తున్నామని సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ప్రకటించారు. అయితే చర్చల వివరాలను ఎక్కడ జరుగుతుంది ఆయన వెల్లడించలేదు. ట్రంప్ ఈ ప్రకటన జారీ చేసిన వెంటనే ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ ఒక ప్రకటన చదివి వినిపించింది అనేది అందుకు సంబంధించి. మొత్తానికి అయితే ట్రంప్ వెనక్కి తగ్గిండు. వెనక్కి తగ్గడం వల్ల అది అమెరికాతో పాటు మిగతా దేశాలకు కూడా కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఈ వెనక్కి తగ్గిన 6 రోజులు 5 రోజులు విరామం ప్రకటించింది కదా. సో ఈ విరామం తర్వాత మళ్ళీ దాడులు మొదలు పెడతారా ఏంటనేది చూడాలి. మదుపర్ల